హాయ్ ఫ్రెండ్స్, అనోదయము అందరికీ. ఏంటి ఏదో కొత్తగా చెప్తున్నాను అనుకుంటున్నారా? ప్రతిరోజు గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు విని విని విసుగుతోటి నేను కొంచెం స్పెషల్గా ఉండాలి అన్నట్లు మంచి ఉదయం అని అందరికీ చెప్తూ ఉంటా. నిన్న ఒక ఫ్రెండ్కి చెప్పినప్పుడు అనోదయమా అని అడిగాడు. సో ఇదేదో బాగానే ఉంది కదా అని నేను అనోదయం అని స్టార్ట్ చేశాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సరే, ఇకపోతే 18వ ఎపిసోడ్కి వెళ్దామా? ఆల్రెడీ నిన్న నేను మొన్న కూడా ఇవ్వలేదనుకుంటా కదా. తను నా మీదకి వస్తూ నా పైన బోర్ల పడుకొని నా చెంప నిమురుతూ, అక్కచాన్ నువ్వేమి టెన్షన్ పడకు, నాకేమీ కాలేదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నా కదా, నీ ముందు నేను చెప్పేది విను కూల్గా అని చెప్పడం మొదలుపెట్టింది. గాలికి ఎగురుతున్న తన కుర్లను సరిచేస్తూ చెప్పు వింటున్నా అని అన్నాను. అరే అది ముంబై కదా, అసలే నేను ఏదో ట్రైనింగ్ కోసమని అక్కడికి వచ్చాను. 2 years కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. నువ్వు కూడా అప్పుడే కదా పరిచయం అయ్యావు. ఇక 1 month అయిపోతే నేను హైదరాబాద్కి తిరిగి వెళ్ళిపోవాలి. ఆ టైంలో ముంబైలో క్యాబ్స్ ఎక్కడం అస్సలు సేఫ్ కాదు కదా. నేను వద్దు వెళ్ళిపోమని ఆ క్యాబ్ అతనితో చెప్పాను. ఆ క్యాబ్ అతను సరే అని వెళ్ళిపోయాడు. నాకు కొంచెం భయం వేసింది. అక్కడ బీచ్ దగ్గర కొంతమంది కూర్చొని ఉన్నారు. సరే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా ఒంటరిగా నిల్చోవటం ఎందుకని క్యాబ్ బుక్ చేసుకోవటానికని అక్కడ వెళ్ళి కూర్చున్నాను. బీచ్ దగ్గర ఒక బండ మీద కూర్చొని ఉండగా అంతలోపల నువ్వు అక్కడికి వచ్చావు. ఏంటి క్యాబ్ బుక్ చేస్తున్నారా? నేను ఆ క్యాబ్లో వెళ్తున్నా, మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఎక్కడ దింపాలో అక్కడ దింపేస్తాను అని అడిగావు. నాకు ఎక్కడ లేని సంతోషం వేసిందిరా. ఈ ముంబై నగరంలో నాకంటూ కొంచెం ఒకరున్నారు అంటే నువ్వే అనిపించింది. కానీ నీకు అప్పుడు అది తెలియదు, నేనెవరో కూడా పరిచయం లేదు. బట్ నువ్వు నా కోసం ఎందుకు వచ్చి అడిగావో నాకు తెలియదు. నా కోసమే దేవుడు పంపించాడా అనిపించింది. వెంటనే సరే అని క్యాబ్ దగ్గరికి వెళ్ళాను. ఇందాక మాట్లాడిన క్యాబ్ డ్రైవర్ దాంట్లో ఉన్నాడు. నాకు అర్థం కాలేదు. కానీ ధైర్యం ఏంటంటే నువ్వు నా వెనక సీట్లో కూర్చొని ఉండటం. ఆ ధైర్యంతో నేను నా ఇంటికి వెళ్ళాను అని చెప్పింది. నేను అవునవును గుర్తొచ్చింది. ఒక లేడీ రోడ్డు మీద అలా నుంచొని ఉంటే క్యాబ్ డ్రైవర్ని నన్ను హెల్ప్ చేయమని అడిగాడు. ముంబైలో అలా నడి రోడ్డు మీద ఒక అమ్మాయి నుంచొని ఉండటం సేఫ్ కాదు సార్. తనని మన కారులో ఎక్కించుకోవటానికి మీకు అభ్యంతరం లేదు కదా అని నేను సరే అన్నాను. కానీ నిన్ను చూడలేదు, ఎవరు అనుకున్నాను. తను క్యాబ్ ఎక్కలేదు. అందుకని క్యాబ్ డ్రైవర్ సార్, నేను డ్రైవర్ని అవటం వలన తను ఎక్కడం లేదు. మీరు ప్యాసింజర్ కదా, మరో గంట తర్వాత ఇక్కడ అస్సలు సేఫ్ కాదు అమ్మాయిలు ఉంచోవటం. సో మీరు డీసెంట్గా ఉన్నారు కాబట్టి తనని ఎలాగోలా అడిగి మనం తన సేఫ్ ప్లేస్లో దింపుదాం. నేను ఎందుకంటున్నానంటే లాస్ట్ మంత్లో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెల్లెలకి ఇక్కడ చాలా అంటే చాలా ప్రాబ్లం అయ్యింది. తనకి నష్టం కలగటమే కాకుండా ఇప్పటికీ తను హాస్పిటల్లో పోరాడుతూ ఉంది. అందుకనే ఈ అమ్మాయిని చూస్తే నాకు తనే గుర్తుకు వచ్చింది సార్ అని క్యాబ్ డ్రైవర్ చెప్పడంతో నేను క్యాబ్లో నుండి దిగి నిన్ను అడిగాను. అదేంటో నువ్వు నేను అడగగానే వచ్చి కూర్చున్నావు. నేను అప్పుడు అనుకున్నాను, జనాలు వేసుకునే డ్రెస్సులను బట్టి కూడా షేర్ చేస్తారా ఏంటి అని మనసులో. కానీ నాకు అప్పుడు తెలియదు కదా నువ్వు డ్రైవర్ని చూసి భయపడ్డావు. నేను ఆల్రెడీ తెలుసు కాబట్టి ధైర్యంతో ఎక్కావు అని అన్నాను తనతోటి. అవునరా, దేనికైనా ఒక సమయం ఉంటుంది, మన ఇద్దరం కలవాలని అలా రాసిపెట్టి ఉంది. కాకపోతే నువ్వు నాకు అప్పటి నుండే గుర్తున్నావు, నీకు మాత్రం నేనెవరో తెలియదు అని నాతో చెప్పింది. సరే సరే, నువ్వు ఇంటికి వెళ్ళినాక ఏమైందో చెప్పు అని నేను తనని గట్టిగా హత్తుకొని అడిగాను. ఆ రోజంతా ఇంటిలో ఒకటే గొడవరా. నాతో గొడవ బాగా పెట్టుకుని మరీ తప్పకుండా తనని పెళ్లి చేసుకోవాలని అల్లాడించేశారు. నేను ఏం చేయాలో కూడా ఆలోచించుకునే స్థితి లేకుండా కామ్గా ఉండిపోయాను. అలా నెక్స్ట్ వీక్ నేను బలవంతంగా రానని చెప్పినా నా ఫ్రెండ్స్ నా మూడు మార్చడం కోసం మూవీకి తీసుకువచ్చారు. అక్కడ నేను నిన్ను చూశాను. వచ్చి పలకరిద్దాం అనుకుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావు. కష్టపడి ఎలాగో నీ ఫోన్ నెంబర్ని తీసుకున్నాను. నువ్వు నాకు తిరిగి మెసేజ్ చేస్తావో లేదో కూడా నాకు తెలియదు. ఏదో ధైర్యం. నేను నీకు మెసేజ్ చేసే ముందు ఎంతగా ఆలోచించానో తెలుసా? కానీ ఎంత మదనపడ్డానో, ఎంతో మనసులో ఫీల్ అవుతూ దేవుడికి మొక్కుకుంటూ నువ్వు నాకు రిటర్న్ మెసేజ్ చేయాలి అని నీకు మెసేజ్ చేశాను. నా లక్, నువ్వు రిటర్న్ మెసేజ్ ఇచ్చావు. ఇక తర్వాత నీకు తెలిసిందే కదా మనిద్దరం ఇలా కలవటం అని చెప్పింది నా బుగ్గ మీద ముద్దు పెడుతూ. నేను ఒకసారిగా తనని, నా బంగారం, నిజంగా నా కోసం నువ్వు అంత తప్పించిపోయావా? ఏంటే, ఎందుకు నీకు నా మీద అంత ప్రేమ? నేను ఒక వేస్ట్ వేలోనే, నాకు ఎటువంటి ఎమోషన్స్ అలాంటివి ఏమీ తెలియవు. అసలు ఈ పిచ్చోడితో ఎలా వేగుదాం అనుకున్నావు అంటూ తన మధురమైన పెదాలను తీసుకుని గాఢంగా ముద్దు పెట్టాను. తన మీద ఎక్కడ లేని గౌరవం ఏర్పడింది నాకు. ఇప్పటిదాకా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయ్యాము, అనుకోకుండా కనెక్ట్ అయ్యాము అనుకున్నాను. కానీ నువ్వు నన్ను కోరుకొని నా దగ్గరికి వచ్చావని నాకు తెలియదే. నా చిట్టి బుజ్జి రహస్య పెళ్ళామా. అయినా
వాడికి ఆ రోజు నేను బుద్ధి చెప్పింది చాలలేదేమో, నా పెళ్ళాం మీదే చెయ్యి ఎత్తుతాడా వాడు అని కోపంతో రగిలిపోయాను. వాడి గురించి ఆపేసేయరా, అనవసరంగా నేను ఇప్పుడు మనకి ఉన్న టయాన్ని ఆ చెత్త వెదవు కోసం వేస్ట్ చేయను అన్నాను. నా ప్రేయసి ఆహా అలాగా, మరి ఇప్పుడు ఆ మూడు మార్చాలంటే ఏం చేయాలి అంటూ నా మూడుని కాస్త చెడిపోవాలని అనుకోలేదు తను. నన్ను మురిపించాలని తన నల్లని కురులు గాలికి ఎగురుతూ ఉంటే ఒక వెన్నెల రాక్షసిలా నా మీద తన వెన్నెలంతా కురిపించేసింది. ఆ చల్లని రాత్రిలో సముద్రపు ఒడ్డు హోరు వినపడుతుండగా మా గుండెల చప్పుడు కూడా ఆ అలల తాకిడిలా ఈదులాడింది. అందమైన ఆ రాత్రి మాకు అందమైన అనుభవాల్ని మిగిల్చాయి. అనుకుందేమో మునుపటి కంటే ఎక్కువ ఆనందాన్ని మారో కల్పించింది. మొదట ఉన్న సిగ్గు, బిడియం మరియు మొహమాటం ఏమీ ఇప్పుడు మా ఇద్దరికీ లేవు. మేమిద్దరం ఒకరికొకరు ఎంతో గట్టిగా ఎవరికి వారం మనసులో ఒకరికొకరం కావాలని ఆరాటంగా అనుకుంటున్నాం. ఇద్దరం ప్రేమలోని మాధుర్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పటిదాకా మా సమయాన్ని వృధా చేసుకుంటూ చెత్త వెధవలతో చేసిన ప్రమాణాలన్నింటినీ వదిలివేశాం. నాకు నా గతాన్ని, తనకు తన గతాన్ని ఒకరికొకరు మర్చిపోయేలా మధురమైన క్షణాల్లా నింపుకున్నాం. అలా ఇద్దరం ఒకరికొకరం మైమర్చిపోతూ పెనవేసుకొని పోరాడుతున్నట్లుగా ఉంది. నాకు ఆ క్షణం ఆనందం ఎక్స్ట్రీమ్గా అనిపించింది. ఒక ఆడదాని దగ్గర ఉన్న మత్తు ఎన్ని కోట్ల విలువైన గంజాయికి కూడా ఇవ్వదేమో అనిపించింది. నిజంగానే ఏ మందులో ఇవ్వలేని కిక్కు నాకు అప్పుడు అనిపించింది. తను నా మీద అలిసిపోయి పడుకొని ఉంటే నేను తన భుజం నిమురుతూ ఉన్నాను. తను నాతో హే నువ్వు హ్యాపీనా అని నన్ను అడిగింది. హ్యాపీ మ్యాన్ అని చెప్పాను. నువ్వు హ్యాపీనా నాతోటి అని అడిగాను. చాలా సంతోషంగా, ఎక్కువగా నేను నీతో సంతోషపడటం కంటే నువ్వు నా వల్ల సంతోషపడ్డావు అనే ఫీలింగ్ నాకు చాలా హ్యాపీని ఇస్తుందిరా అని చెప్పింది. ఏంటో ఈ ఆడవారు ఏం మాట్లాడతారో కొన్నిసార్లు అర్థమే అవ్వవు. అర్థం కానట్లు ఉంటుంది, అర్థమైనట్లుంటుంది, అస్సలు అర్థం కాదు అని బయట అప్పుడే అనుకుంటూ ఉండగా బయట గట్టిగా డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది. తను వెంటనే కంగారు పడుతూ డోర్ వైపు చూసింది. ఎవరు వచ్చి ఉంటారు ఈ టైంలో అని అడిగింది. నువ్వేమి కంగారు పడకు, నేను చూస్తా కదా అని నేను అన్నాను. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. ఇది మీరు నెక్స్ట్ ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉంటే అభినేత్రి అనే సిరీస్ అనుశ్రీ మెండు అనే ప్రతిలిపి ప్రొఫైల్లో ఉంటుంది. వీలైతే అనుశ్రీ మెండు అనే ప్రొఫైల్ని సెర్చ్ చేసి ఫాలో అయితే నా కథలను, కవితలను కూడా మీరు చదవచ్చు. ఓకే, ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.